ఫ్రెండ్స్, ఘోరమైన ప్రమాదం, 19 మంది కన్నుమూత. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పడవ ప్రమాదంలో 19 మంది మరణించారు. 7 ప్రాణాలతో బయటపడగలిగారు. అయితే దేశంలోని అమర్హా ప్రాంతంలో టీకేకే నదిలో పడవ బోల్తా పడి ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం పడవలో 26 మంది ప్రయాణిస్తున్నారు. అయితే వీరిలో 9 మంది మరణించగా 7 మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం సమయంలో ఈ ఘటనతో పడవ ప్రయాణం ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల జరిగిన భారీ వర్షాలకు ఇథియోపియాలో 250 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా కూడా ఇథియోపియాలో జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఇథియోపియా అధ్యక్షుడు అయితే వెంటనే అత్యవసర చర్యలు అయితే పాటించాలని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆదేశాలు జారించడం జరిగింది. అదేవిధంగా దేశంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని చెప్పేసి ఆయన అయితే సానుభూతి తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూసే కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గడపల్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.